రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తుంగతుర్తి సెగ్మెంట్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసినటువంటి తప్పే నేడు కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వాళ్ళంతా మన పార్టీ నేతలపై అక్రమ కేసులు ఈ సందర్భంగా పెడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇక నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై కొట్లాడామన్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా మన పార్టీలోకి వచ్చారంటూ ఆయన తెలియజేశారు. ఇక మనపైనే పెత్తనం చెలాయిస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. దేశం మొత్తం రాహుల్ వైపు చూస్తోందంటూ తెలియజేశారు. రాహుల్ ప్రధాని కావాలంటూ కోరుకుంటుందన్నారు. ఇక తెలంగాణలో మాత్రం పార్టీ పరిస్థితులు బాగాలేవన్నారు ఆయన. పార్టీ పరిస్థితులపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా తెలియజేశారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. కేసీఆర్ చేసిన తప్పే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే మరి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో కానీ నీకు వస్తామంటే నీకు అధికారం రాకముందుకు రావాలి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళేంటి వచ్చేది, వాళ్ళు వచ్చి మనం చేసేది ఏముంది? అధికారం కోసమే వస్తారు. మొన్నదాకా అధికారం అనుభవించిన ఆయన, అధికార పార్టీలో ఉన్న ఆయన, ఈ పార్టీ రాగానే మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి మళ్ళీ ముందు సీట్లో కూర్చున్నారు. ఇక్కడే మొదటి నుంచి కొట్లాడిన ఎంత సీట్లో పోయిండ్రు. చాలా మంది ఉన్నారు అట్లా. వాళ్ళది ఏం పార్టీ అంటే వాళ్ళకి ఏం పేరు లేదు. పార్టీ పేరు రూలింగ్ పార్టీ. ఏం పార్టీ? ఎక్కడ పోయినా రూలింగ్ పార్టీలో ఉంటున్నారు వాళ్ళు. మనం తెలంగాణ కోసం కొట్లాడి నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపినాం. కొట్లాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. మళ్ళీ ఆ రూలింగ్ పార్టీ మళ్ళీ కూర్చున్నాం. ఇదైతే విడ్డూరమైంది. ఈ విషయంలో మాత్రం నేను తప్పకుండా నేను మన జగ్గారెడ్డి గారికి చెప్పినా, మళ్ళీ అవసరమైతే నేను మీనాక్షి నటరాజన్ గారికి, అవసరమైతే ఏ సీజన్లో ఉన్న పెద్దలకు కూడా రాహుల్ గాంధీ కూడా చెప్తాను. రైట్ తుంగతుర్తి సెగ్మెంట్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన తప్పే నేడు కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వాళ్ళంతా మన పార్టీపై నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇక నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై కొట్లాడామన్నారు. ఇక ఇప్పుడు వాళ్ళంతా కూడా మన పార్టీలోకి వచ్చారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మనపైనే పెత్తనం చెలాయిస్తున్నట్టు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇక దేశం మొత్తం రాహుల్ వైపే చూస్తోందంటూ ఆయన తెలియజేశారు. ఇక రాహుల్ ప్రధాని కావాలంటూ కూడా దేశం కోరుకుంటుందన్నారు. ఇక తెలంగాణలో మాత్రం పార్టీ పరిస్థితులు అస్సలే బాగలేవన్నారు. పార్టీ పరిస్థితులపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ సందర్భంగా తెలియజేశారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద తెలంగాణలో సంబంధించిన రాజకీయాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. మొన్నటికి మొన్న మంత్రి పదవికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే అతని అన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి టైంలో కూడా ఆయనకు మంత్రి పదవి వచ్చింది కానీ నాకు రాలేదు కదా అని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు ఎప్పటికప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీపై ఎప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు. రైట్, ఇప్పటికీ దీనికి సంబంధించి ఇటు క్రమశిక్షణ కమిటీ కానివ్వండి ఎవరు కూడా స్పందించలేదు. మరి ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చూద్దాం. రైట్, ప్రస్తుతానికి అయితే తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వ్యాఖ్యలు చేయడం ఈయనకు అలవాటుగా మారిపోయింది అనుకోవచ్చా, లేకుంటే ప్రస్తుతం పరిస్థితులు అలా దాపురించా అనుకోవచ్చా? ఎస్ఐ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాల చర్చ తెరపైకి వచ్చింది. తుంగతుర్తి సెగ్మెంట్ లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఒక బిగ్ హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ లో చేరినటువంటి మాజీ బీఆర్ఎస్ నేతల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసినటువంటి తప్పే నేడు కాంగ్రెస్ కూడా చేస్తుంది అంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చిన నేతలే అసలు కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడిన తమపై ఇప్పుడు అదే నాయకులు కాంగ్రెస్ లకు వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే తుంగతుర్తి సెగ్మెంట్ మోత్కూరులో ఒరిజినల్ కాంగ్రెస్ అంటే పాత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించినటువంటి క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వంపై కూడా పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి దేశమంతా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటుందని చెప్తూనే కూడా రాష్ట్ర నాయకత్వ పనితీరు బాగలేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులపై తన ఆందోళన కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. అయితే మొత్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో
అసంతృప్తి స్వరాన్ని కూడా మరోసారి బయటపెట్టినట్టు కూడా రాజకీయ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి నేతలు వర్సెస్ అసలు కాంగ్రెస్ నేతలు అనే చర్చ కూడా ఈ వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయని కూడా మనకు చెప్పొచ్చు. అయితే పార్టీ అధిష్టానంపై కూడా దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు 3 రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు తుంగతుర్తి అదేవిధంగా నకరకల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తీరుపై కూడా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వీరిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత కూడా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలను కార్యకర్తలను పట్టించుకోకుండా తన వెంట ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు వచ్చారో వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీలో నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి టికెట్ల సంబంధించి మాత్రం ఆయనతో వెంట వచ్చినటువంటి వారికే ఇస్తున్నారనేటువంటి ఆవేదనను కూడా 3 రోజుల క్రితం వ్యక్తం చేయడం జరిగింది. తాజాగా ఆయన తుంగతుర్తి సెగ్మెంట్ కు వెళ్లడం, తుంగతుర్తి సెగ్మెంట్ కి సంబంధించినటువంటి పాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా మీడియా సమావేశం పెట్టడంపై కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తుంగతుర్తిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత నకరకల్ సెగ్మెంట్ లో కూడా ఒరిజినల్ అంటే పాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలతో మీడియా సమావేశం పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మొత్తానికైతే తుంగతుర్తి నకరకల్ సెగ్మెంట్స్ లను టార్గెట్ పెట్టారా అనేటువంటి ప్రశ్నలు అదేవిధంగా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మరోసారి అసమ్మతి స్వరం అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అసమ్మతి స్వరం దేనికి సంకేతం అనేటువంటి చర్చ కూడా సాగుతుందని చెప్పొచ్చు. సాయి రైట్, థ్యాంక్ యూ కిరణ్.